నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. తెలంగాణలో 16,000 ఎకరాల్లో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మా సిటీకి ఇచ్చింది. ఆ ఫార్మా సిటీ పెట్టుబడులు వస్తూ డెవలప్ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మా సిటీని కుదించి, రద్దు చేయలేదు, కుదించి ఓ 25% కుదించి మిగతా ప్రాంతంలో ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తామని చెప్పి ఫ్యూచర్ సిటీలో ఏమేమి వస్తాయనేది ప్యూరు అని రేవంత్ రెడ్డి చెప్తా వస్తున్నారు. ఇవన్నీ చేస్తామనేది రేవంత్ రెడ్డి సంకల్పం. అయితే నిన్న హరీష్ రావు అమెరికాలో ఒక కొంతమంది ప్రతినిధులతో మీటింగ్లో మాట్లాడుతూ మేము వస్తే ఇప్పుడున్నటువంటి ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి ఆల్రెడీ ప్రారంభించినటువంటి ఫ్యూచర్ సిటీ దాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ రద్దు అనే పదం వినగానే టక్కన అందరూ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతారు ఒక్కసారిగా. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వీళ్ళంటున్న రద్దుకి సారూప్యత కనబడుతుంది. సేమ్ ఇలానే ఉందా ఏంట్రా బాబు అనుకునే పరిస్థితి వచ్చింది. మరి బీఆర్ఎస్ కూడా ఆ దిశగా వెళ్ళాలని అనుకోవడం దేనికి సంకేతం ఇస్తున్నట్టు తెలంగాణలో? ఎందుకు హరీష్ రావు మేము వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని అంటున్నట్టు? శ్రీరామ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, మనతో మాట్లాడదాం. నమస్కారం శ్రీరామ్ గారు. ఎట్లా చూడాలి శ్రీరామ్ గారు ఈ హరీష్ రావు ప్రకటనని? అంటే పక్కా పొలిటికల్. ఇప్పుడు ఆయన అక్కడ అర్జెంటుగా అమెరికాలో నుంచి ఇక్కడ ఫ్యూచర్ సిటీని మేము వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రకటించడం ఎలా ఉందో, ఇప్పుడు జనం ఏం చర్చ చేస్తున్నారంటే ఏపీలో జగన్ ఎలాగా ప్రకటనలు చేస్తున్నాడో ఇక్కడ సేమ్ లైన్లో బీఆర్ఎస్ కూడా వెళ్తుంది. ఇక్కడ గవర్నమెంట్ మీద ఇలాంటి ప్రెజర్స్ చేయడానికి కూడా అంతా ఒకటే తీరులో రాజకీయాలు నడుస్తున్నాయని అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఫ్యూచర్ సిటీ ఓకే. అసలు ఏదైనా హైదరాబాద్ సిటీ అయిపోయింది. ఇక్కడ పూర్తిగా కంజెషన్ వచ్చేసింది, సాచురేషన్ అయిపోయింది. దాన్ని ఎక్స్పాన్షన్ వెళ్ళిపోవాలని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడే ఇటు కోకాపేట వైపు ఇది ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ అవతల రీజనల్ రింగ్ రోడ్ తీసుకొచ్చారు కదా. రీజనల్ రింగ్ రోడ్డు ప్లాను చేశారు. అసలు అది కాదు, వాళ్ళు కూడా ల్యాండ్స్ ప్లాట్లు వేసి అమ్మేశారుగా. కోకాపేటలో కూడా గవర్నమెంటే ఇష్టారాజ్యంగా రేట్లు ఫిక్స్ చేసి కోట్లు అదేమంటే ప్రభుత్వానికి ఆదాయం అంటున్నారు. కానీ ఒక స్థలం రేటు పెరిగితే కేవలం ప్రభుత్వమైన స్థలాలు కొనేది, ప్రైవేట్ వాళ్ళు పక్కన ఉండరా? ఇక ఈ సాదా సీదా జనానికైతే అసలు ఆలోచనకే తలంపుకే రాదు. అది ఇక వేరే లెవెల్, ఇంకా వెళ్ళిపోతుంది కదా, చర్చ కూడా వేరే లెవెల్ ఇంకా జరిగిపోతుంది కదా. మరి అలాంటప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది ఒకటి థర్డ్ తీసుకొచ్చి హైదరాబాద్ని డెవలప్ చేయాలని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక, దట్టు రేవంత్ రెడ్డి వచ్చాక దాన్ని ప్లాన్ చేశారు. దాని మీద ఎప్పటి నుంచి 1,00,000 ఆరోపణలు వీళ్ళు మొదటి నుంచి చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు చేసేది ఏంటి, ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం. అక్కడ ఈ పొలాల ల్యాండ్స్ అన్ని వాళ్ళు ఎక్వైర్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబాలు వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ఫ్యూచర్ సిటీ తప్పితే అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. కావాలనే వాళ్ళు అక్కడ ఫార్మా సిటీని ఇంతకుముందు వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ ఫార్మా సిటీకి మొత్తం ప్లాన్ చేశారు. అయితే అందులో వీళ్ళు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఫార్మా సిటీని మొత్తం అక్కడ కాదు అని అన్నారు. తర్వాత దాన్ని ఇప్పుడు కుదిస్తున్నామని చెప్పారు. సైజు తగ్గించేసి అందులో ల్యాండ్ కూడా కొంత ఈ ఫ్యూచర్ సిటీలో కలుస్తుంది కాబట్టి ఫ్యూచర్ సిటీలో తీసుకొచ్చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని ఈ ఫ్యూచర్ సిటీకి ప్లాన్ చేశారు. ఇవాళ కొత్తగా ఇవాళే అంటే నిన్న వచ్చింది ఇది హరీష్ రావు గారి ప్రకటన. ఇవాళ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ ఒకటి, పక్కా ఆఫీస్ ఒకటి కట్టి ఇవాళ ఓపెనింగ్ అక్కడ యాక్టివిటీస్ అగ్రెసివ్గా పోవాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షించుకోవడంలో ఏపీ తోటి ఇక్కడ పోటీ పడలేకపోతున్నారు. యాక్చువల్గా వరల్డ్ వైడ్గా ఎవరు వచ్చినా, ఏ కంట్రీ వాళ్ళు వచ్చినా ఇప్పుడు ఏపీని తర్వాత హైదరాబాద్ని పోలిసి చూస్తే హైదరాబాద్ వైపే మొగ్గు చూపుతారు. అవకాశాలు హైదరాబాద్కి ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కారణాలు అందరికీ తెలుసు. ఇక్కడ వాతావరణం కానివ్వండి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ల్యాండ్ అవైలబిలిటీ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎప్పుడో ఆల్రెడీ ఒక వేసిన ట్రాక్ ఇది. దీని మీద ట్రైన్ వెళ్ళిపోద్ది.
కానీ అక్కడ పరిస్థితి అట్లా లేదు. ఇప్పుడు అక్కడ పట్టాలు వేసుకోవాలి, రైలు తెచ్చుకోవాలి. కరెక్ట్ కరెక్ట్. అందువల్ల అక్కడ కేవలం దానికి ఒక ఇమేజ్ బిల్డప్ చేసే పనిలో ఏపీలో గవర్నమెంట్ చేస్తూ ఉంటే అక్కడ డెవలప్ చేస్తూ ఉన్నారు. అయినా కూడా వాళ్ళు అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు కానీ, ఆయన కుమారుడు కానీ, ఇది లోకేష్, వీళ్ళు నిద్ర లేస్తే నిద్రలో కూడా బహుశా నాకు తెలిసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ గురించే కలవరిస్తున్నారేమో అన్నంతగా రోజు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ గురించే మాట్లాడుతున్నారు. ఇన్వెస్ట్మెంట్స్ అంటే డబ్బులు తేవడం, అక్కడ ఇండస్ట్రీస్ పెట్టడం కాదు. అసలు వాళ్ళు ఎవరైనా ఆ గవర్నమెంట్ కానీ, ఈ గవర్నమెంట్ కానీ ప్రధానంగా ఎన్నికల్లో ఒక ప్రామిస్ చేసినాయి. ఏంటది? కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాము అని. మరి ఉద్యోగాలు కల్పించాలంటే ఇండస్ట్రీస్ రావాలి, సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలి. ఏమిటి ఇవన్నీ వస్తే కానీ ఇక్కడికి వాళ్ళందరికీ జాబ్స్ ఇవ్వలేరు. అందువల్ల ఈ కాంపిటీషన్లో ఇక్కడ పోటీ పడి రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్తగా రకరకాలు నిన్ననే టెస్లా వాళ్ళు కూడా అంటే వాళ్ళు ఏమి ఫ్యాక్టరీ పెట్టట్లేదు కానీ ఇప్పుడు వాళ్ళు ఇండియాకు వచ్చింది. ఒకప్పుడు వెనక్కి వెళ్ళిపోయిన కంపెనీ అది. ఇక్కడ సేల్ పాయింట్ పెడతామని చెప్తున్నారు. ఏదన్నా దానికి ఒక మళ్ళీ గ్యారేజ్ లాంటిదో ఏదో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడతామని, కొంత ఇన్వెస్ట్మెంట్స్ పెడతామని వచ్చారు. అట్లా చాలా ఇప్పుడు అది పెద్ద చాంతాడంత లిస్ట్ అవుతుంది. మనం ఈ ఇన్వెస్ట్మెంట్ని ఆకర్షించే స్టేజ్లో ఇక్కడ హరీష్ రావు గారు ఈ ప్రకటన చేయడం వెనక ఉద్దేశం ఏంటి? ఆల్రెడీ ఇక్కడ 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇక్కడ గవర్నమెంట్ పీరియడ్ ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 2.5 సంవత్సరాల్లో మరి వీళ్ళు ఎంత చేయగలుగుతారు? మరి వీళ్ళు ఏదైనా ఇప్పుడు హడావుడి పడి కొంత డెవలప్మెంట్ చూపిస్తే ఇంకా తర్వాత వాళ్ళు ప్రాక్టికల్గా దాన్ని పూర్తిగా అక్కడి నుంచి రద్దు చేసి అక్కడ ఎత్తేసి వేరే చోట పెట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడి రోడ్లు స్ట్రక్చర్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, అంటే ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు చాలదు. ఏదైనా అమరావతిలో ఏం జరిగింది సార్? ఏం జరగదు. అమరావతిలో ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్స్లో ఏది బిఫోర్ 2014 ముందు ఏది చేశారో 19 ఎలక్షన్స్ ముందు ఏది చేశారో 14 నుంచి 19 ఆ స్ట్రక్చర్స్ అన్నీ పాడు పెట్టేశారు కదా. అవన్నీ రిపేర్ చేసి ఇప్పుడు అర్జెంటుగా ఆ 90% 80% కంప్లీట్ అయిన బిల్డింగ్స్ అన్నిటిని ముందు ఫినిష్ చేసి వాటికి ఏదో రంగులేసి ఆ బిల్డింగ్లు, ఆఫీసులు, క్వార్టర్స్. హరీష్ రావు కామెంట్ ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో ఇస్తామంటే జగన్మోహన్ రెడ్డి మీరు ఎవరైనా టెండర్లు వేస్తే మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తాం, టెండర్లు వేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పారు. సేమ్ అదే ప్రకటన ఇది అనుకోవాలా? ఇన్వెస్ట్మెంట్లు రాకుండా ఆపేటువంటి ప్రయత్నం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అదే గోపి, ఇప్పుడు అక్కడ విషయం ఏంటంటే రాజకీయంగా వైసీపీకి ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధాలు అంటే వాళ్ళిద్దరి మధ్య సారూప్యతలు రిలేషన్షిప్ కూడా అలాగే ఉందనే విషయం లోకమందరికీ తెలుసు. చాలా సందర్భాల్లో కేసీఆర్, కేటీఆర్ వీళ్ళు జగన్ పట్ల సానుభూతి చూపించడం, జగన్ వాళ్ళ సలహాలు వీళ్ళు ఇస్తున్నారని, ఇక్కడ కేసీఆర్ సలహాలు ఇస్తారని, ఇవన్నీ చాలా నడుస్తున్నాయి. సేమ్ అదే విషయాలు అదే లైన్లో ఇక్కడ కూడా నడుస్తుంది. అక్కడ ఆయన అమరావతిని దెబ్బ కొడతానంటాడు. అసలు రేపు వస్తే అమరావతిని మేము నిర్మిస్తామని ఇప్పటివరకు అతని నోట్లో నుంచి మాట రాలా. కాకపోతే ఇప్పుడు అమరావతి మీద మనం నెగిటివ్గా మాట్లాడితే ఉన్న అవకాశాలు కూడా పోతాయనేమో ఆయన మాట్లాడలేదు. కానీ కింద ఉన్నవాళ్ళు సజ్జల వీళ్ళందరూ ఒక రకంగా ఫీలర్ వదిలేరు. ఫస్ట్లోనే మేమేమి దాన్ని పెద్ద వ్యతిరేకించట్లేదు అన్నట్లు మాట్లాడారు, దాన్ని అక్కడికి వదిలేశారు. దాని మీద ఇప్పుడు వాళ్ళు ఎవరు ఇది మాట్లాడకుండా వాళ్ళు వేరే రకంగా దాడి చేస్తున్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న స్టాండ్ వల్ల జగన్మోహన్ రెడ్డి నష్టపోయాడు కదా అక్కడ. అవును, రద్దు అని అంటున్నాడంటే. అవును, మరి ఇక్కడ కూడా బీఆర్ఎస్ నష్టపోవాలని అనుకుంటుందా ఈ రద్దు అనేటువంటి ఇది? వాళ్ళు నష్టపోతున్నాడు, జగన్ నష్టపోతాడని వీళ్ళు ఏమి అనుకోవట్లా. వాళ్ళు పొలిటికల్ లైన్లోనే ఆలోచిస్తున్నట్లే ఉంది. లేకపోతే ఇక్కడ కూడా ఆ మాట మాట్లాడరు కదా. వీళ్ళు ఎంతసేపటికి ఏంటంటే అక్కడ వాళ్ళన్నీ వాళ్ళ ఇది ల్యాండ్స్ కొట్టేస్తున్నారు. అమరావతిలో కూడా అంత టీడీపీ వాళ్ళకి, లేకపోతే చంద్రబాబు చుట్టాలకి, చంద్రబాబు తెలిసిన వాళ్ళకి, చంద్రబాబు కుటుంబానికి వీళ్ళంతా ల్యాండ్లు అక్కడ వాళ్ళే కొనుక్కొని అంతా వాళ్ళే కబ్జా చేసేస్తున్నారు అన్నట్టు వాళ్ళు అక్కడ ప్రచారం జరుగుతుంది కదా. సేమ్ అదే లైన్లో ఇక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఎట్లాగా ఇప్పుడు మీరు చెప్పినట్లు మెడికల్ కాలేజీలు ఎవరన్నా మీరు ముందుకొచ్చి ఈ మెడికల్ కాలేజీలు తీసుకుంటే
తర్వాత మేము వచ్చాక మీ సంగతి చూస్తామని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఒక్కడు రాలా ఒక్కడు ముందుకి. రాలా. ఉమ్. ఒకే ఒక్క కర్నూలులో ఒక కాలేజీకి అది కూడా ఒక పెద్ద ఆయన, అది కూడా ఇంకా కిమ్స్ పేరు చెప్పారు కానీ అది కిమ్స్ తర్వాత కాదు, మేము కాదని కిమ్స్ కాదు, ప్రకటించారు అది కదా. ఒక కిమ్స్లో చేసిపోయిన ఒక డాక్టర్ గారు ఉమ్. చేశారు. అది ఒక ట్రస్ట్ తరఫున ఏదో చేయాలనుకున్నారు ఆయన. అది తర్వాత ఇక దాని గురించి చంద్రబాబు కానీ ఎవరు ఏం మాట్లాడలేదు ఇప్పటి వరకు. ఉమ్. ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు అంటే ఉమ్. యాక్చువల్గా సీరియస్ పాలిటిక్స్ అయితే ఉమ్. ఒక అపోజిషన్ లీడర్ అలా మాట్లాడితే దానికి ఏం చేయాలి? గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలిగా. ఉమ్. అది మీరు ఎట్లా బెదిరిస్తారండి? వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ పోతున్నాయని వాళ్ళు కేసు అన్న వేయాలిగా. ఉమ్. ఎవరు ఏం పట్టించుకోలేదు, వదిలేశారు వాళ్ళు. అంటే అంత ధైర్యం లేదా, లేకపోతే వీళ్ళందరినీ నడిపించే శక్తులు వేరే ఉన్నాయా? ఏం అంటే అర్థం కాని విషయం. అంటే రాజకీయంగానే చూసారు అది కూడా. సరే ఈ మాట అంటం వల్ల అతనికే నష్టం కదా, అతని మాట వల్ల రాలేదు. వాళ్ళేమో హీరోయిజంగా ఫీల్ అవుతున్నారు, ఇక్కడేమో ఏపీకి పెట్టుబడులు రాలేదని ఫీల్ అవుతారు జనాలు. అవును, రేపు తెలంగాణలో కూడా అంతే జరుగుతుంది కదా. ఇక్కడ ఇది మీరు రద్దు అనే పదం వాడారు కాబట్టి పెట్టుబడులు ఆగిపోయినాయి అనుకోండి, ఆ పాపం మీదే. ఇప్పుడు కంపారిటివ్గా ఫ్యూచర్ సిటీ అడ్వాన్స్గా ఉందా, అమరావతి అడ్వాన్స్గా ఉందా అంటే అమరావతి కొంచెం అడ్వాన్స్గా ఉంది. ఎందుకంటే అది ఆల్రెడీ అంతకుముందు ఒక 3 ఏళ్ళు కొంత కన్స్ట్రక్షన్ జరిగినాయి. ఇప్పుడు వచ్చాక మళ్ళీ హడావుడి చేస్తున్నారు, చాలా ఫండ్స్ వస్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ బాగా ఉంది. అందువల్ల దాన్ని అమరావతిలో కొంత వర్క్ నడుస్తోంది. ఇప్పుడు వాళ్ళు చెప్పే క్వాంటమ్ వాల్యూ ఒక్కటి తప్పితే మిగతా అన్నీ నాకు తెలిసి కాలేజీలు ఇవే వచ్చినాయి. మిగతా ఎక్కడ ఇప్పుడు వైజాగ్లో వచ్చినట్టు, లేకపోతే ఇప్పుడు శ్రీ సిటీలో వచ్చినట్టు అక్కడేం పరిశ్రమలు ఏమి రావట్లా అమరావతిలో. అక్కడ ఇంకా ల్యాండ్ పూలింగ్ స్టేజ్లు, సెకండ్ ఫేజ్కి ల్యాండ్ పూలింగ్లు, ఇంకా ఈ గొడవే నడుస్తుంది అమరావతిలో. ఇక్కడ అది కాదు స్టేజీ. ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వీళ్ళు ల్యాండ్ ఉంది ఇక్కడ కొంత, అందువల్ల వీళ్ళు ఈజీగా ముందు స్థలాన్ని ఆక్యుపై చేయగలిగారు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ మిగతా స్ట్రక్చర్ రావాలి అంటే ఇవన్నీ అగ్రిమెంట్లు జరగాలి, అలాట్మెంట్లు జరగాలి. ఇక్కడ ఇంకా బిగినింగ్లోనే ఉంది కాబట్టి అందువల్ల ఇప్పుడు ఈ బిగినింగ్లోనే ఒక రాయి వేసేస్తే వచ్చే ఇన్వెస్టర్స్ రాకుండా చెడిపోవచ్చు. మనం పొలిటికల్గా మనం సక్సెస్ అవుతామని బహుశా బీఆర్ఎస్ సక్సెస్ అవుతుందా? ప్రజల్లో ఇంకో భావన ఏమన్నా తీసుకొస్తుందా? మీ అజంప్షన్ ఏంటి? అది సక్సెస్ఫుల్ ఫార్ములా అవుతుందా? సక్సెస్ ఎప్పుడు డెవలప్మెంట్ అడ్డుకోవడం ఎవరు చేసినా కూడా రాజకీయాలు పదవులు అనేవి తాత్కాలికం అండి. నిజంగా మనసా వాచ చిత్తశుద్ధితో కనుక డెవలప్మెంట్ చేస్తుంటే ఇప్పుడు అందులో వాళ్ళ ఇంట్రెస్ట్లు అసలు ఏమీ లేవు అని మనం అనలేం. వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏమి లేకుండా, రాజకీయాల్లో ఇంట్రెస్ట్లు లేకుండా ఎవడు పనిచేయడు. వాళ్ళ ఇంట్రెస్ట్లు కూడా కొంత ఉంటాయి. వీలైతే వాటిని ఎక్స్పోజ్ చేయాలి. కానీ ఇదిగో వీడు ఇక్కడ ఈ ఎకరాలు ఈ సర్వే నెంబర్లు ఎంత కొట్టేశారని చెప్పి వాళ్ళని ఉడికించాలి. అపోజిషన్గా ఉండేవాళ్ళు కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం చేయాలి. కానీ అవుట్ రైడ్గా వాడు ఇల్లు కట్టేట్టు నేను పడగొడతాను, ఇది కరెక్ట్ స్టాండ్ కాదు కదా. కట్నివ్వండి, చూద్దాం, సక్సెస్ అయితే ఇచ్చేస్తాం. ఇప్పుడు ఆ విషయంలో గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. మిగతా ముఖ్యమంత్రులు ఎవరైనా సరే ఇంత ముందున్నోళ్ళు వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్, నడిపే పథకాలన్నీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని కంటిన్యూ చేసినాయి. కానీ వీళ్ళు ఎవరండి అసలు? ఒకళ్ళు పడగొట్టడం, వాళ్ళు కట్టడం ఎవరు? ఇవన్నీ ప్రజల సొమ్ము, ప్రజలకు జవాబుదారీ. నీకు పార్టీలను, మీ రాజకీయాలు కాదు జవాబుదారీ. జనాన్ని కూడా ఒక ఫోబియాలోకి తీసుకెళ్ళిపోతున్నారు గోపి. పార్టీల వైపు తీసుకొని ఆ నాయకులకి తాబేదారులా తయారు చేసుకొని కార్యకర్తలుగా డెవలప్ చేసి ఇప్పుడు జనరేషన్ అసలు ఆలోచించుకోనికుండా ఆలోచన శక్తిని చంపేస్తున్నారు. ఇప్పుడు నిజంగా మీకు ఇక్కడ ఫ్యూచర్ సిటీలో కనుక అవకతవకలు జరిగినాయి అంటే దాన్ని ఎండగట్టాలి. నువ్వు ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్లో మరి బీఆర్ఎస్ వాళ్ళు కట్టిన కాళేశ్వరం గురించి, వేరే వీటి గురించి వాళ్ళు కేసులు వేసి దాని మీద ఎంక్వైరీ కమిషన్లు వేశారు కదా. రేపు మీరు వచ్చాక మీరు కూడా ఎంక్వైరీ కమిషన్లు వేస్తారు. మీరు వస్తారో రారో అవన్నీ తర్వాత సంగతి. జనం ఇవన్నీ నమ్ముతారా? ఇప్పుడు చెప్పేస్తే ఇప్పుడు అక్కడ జగన్ నేను వచ్చాక చేస్తాను అని, వీళ్ళు రేపు మేము వచ్చాక అనేది, వస్తామని చెప్పడం కూడా ఒక సైకలాజికల్ గేమ్. అది ఎవరు వస్తారు, మళ్ళీ వస్తారా రారా అనేది ఎవరు చెప్పగలుగుతాడు? ఇప్పుడు చెప్తారా ఈ స్టేజ్లో? సో కనుక ఇలాంటి మాటలు పలచన చేస్తాయి తప్ప మిమ్మల్ని పెంచవు అని అంటారు. జనాన్ని కన్ఫ్యూజ్ చేయడం, జనాన్ని పిచ్చోళం చేయడం అవసరం ఏముందండి? అది కట్టనివ్వండి, నిజంగా ఏమొస్తుందో చూడండి. ఏదైనా తప్పు జరిగితే వాయించండి, అది అంత మించి ఏం లేదు. కాకపోతే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 2 రాష్ట్రాల రాజకీయాలు సారూప్యత ఒక్కటే. రాష్ట్రాలు విభజన జరిగినా,
రాజకీయ పార్టీల ఆలోచనలు, ప్రజల ఆలోచనలు మాత్రం ఒకటే పద్ధతిలో నడిపిస్తున్నారు వీళ్ళు. ఉమ్. అది ఈ 2 అది రాష్ట్రాలు ప్రమాదం అసలు ఎందుకు రాష్ట్రాలు విడిపోయినాయి? ఉమ్. చిన్న రాష్ట్రాలైతే అభివృద్ధి వేగవంతంగా జరుగుద్దని. ఉమ్. కానీ జరుగుతుంది అది కాదు. పూర్తిగా రివర్స్‌లో నడిపిస్తున్నారు. రైట్. నిద్ర లేచి పొలిటికల్ స్టేట్మెంట్స్ తప్పితే ఉమ్. ఒక్కటన్నా పబ్లిక్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్లు నడుస్తున్నాయి. అది కేవలం ఆ, రాష్ట్రానికి ప్రమాదంతో పాటు ఆ స్టేట్మెంట్లు ఇస్తున్న రాజకీయ పార్టీలకు కూడా ప్రమాదమే కదా, ప్రజలు చూస్తుంటారు కదా. మన ఇరుగు పొరుగు స్టేట్లు అన్నీ చూడండి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత నిద్ర లేస్తే కాంట్రవర్సీలు, నిద్ర లేస్తే రాజకీయాలు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు, అవసరమైతే ఇంకా పరిధి దాటి వ్యక్తిగతమైన దూషణలు, ఎక్కడన్నా ఏదన్నా మాట్లాడుతుంటే వల్గర్ లాంగ్వేజ్కి పోవటం. ఇదేంటండి? ఇది అసలు వ్యక్తిగతమైందా లేకపోతే ఇది రాజకీయమా? ప్రజలకి వీళ్ళు జవాబుదారీగా ఉంటున్నారా? చూసేవాళ్ళకి తెలియదా? పబ్లిక్ అందరికి అన్నీ తెలుసండి. టైం వచ్చినప్పుడు చూస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.